కన్యా రాశి వారికి 3 నుండి 6 వరకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ స్త్రీ కారణంగా మీకు జరిగేది తెలిస్తే మీరు తప్పకండి షాక్ అవుతారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కన్యా రాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 3, 4, 5, 6 తేదీల వరకు కూడండి మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. కాకపోతే మధ్య మధ్యలో ఏంటంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. ఇబ్బందులు అంటే గనక అది మీ ఫ్యామిలీకి సంబంధించింది కావచ్చు. అలానే కాకుండా ఏంటంటే కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఇక్కడ వచ్చే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే గనక సమయానికి ఆహారం తీసుకోండి. అలానే కాకుండా ఏంటంటే వేళకు నిద్రపోండి. అంటే నిద్ర లేక కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. అంటే ఈ కన్యా రాశి వారికి ఎక్కువగా ఏంటంటే గనకనండి అంటే నరాల బలహీనత కావచ్చు, అలానే కాకుండా బీపీ లో అవ్వటం కావచ్చు, అలానే కాకుండా కొన్ని శరీరానికి సంబంధించిన చిన్న చిన్న అంటే జబ్బులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే కనుక మీరు ఇంకా ఎక్కువగా ఆలోచించి మాకేమవుతుందో ఏం జరుగుతుందో అన్నట్టుగా ఏంటంటే అనుమానంతో ఇంకా బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు ఎప్పుడు కూడా దేన్ని కూడా అనుమానించకండి. అనుమానించడం వల్ల ఏంటంటే కనుక ఇంకా అది పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అనుమానాన్ని పక్కన పెట్టండి. ఇక మీ పరంగా చూసుకున్నట్టయితే మీరండి నార్మల్గా ఏంటంటే కనుక అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకునే రకం. ఒకరి మీద కుళ్ళుకోవటం, ఒకరి మీద కుతంత్రం జరపటం, అలానే కాకుండా ఒకరు ఎదుగుతుంటే వారిని చూసి అసూయపడటం, ఇలాంటివి కన్యా రాశి వారికి ఉండవన్నమాట. కన్యా రాశి వారు చూడటానికి చాలా మెత్తటి మనసు అంటే కలిగి ఉంటారు. ఎవరిని కూడా ఒక మాట అన్నారండి. వీరిని నలుగురు 4 మాటలు అన్నా కానీ అవి విని వీరేంటంటే కనుక కాముగుండిపోతారు. తిరిగి వారిని ఒక్క మాట అన్నారు కానీ వారు అన్న మాటలకి ఏంటంటే కనుక లోలోన చాలా బాధపడిపోతూ ఉంటారనమాట. కన్యా రాశి మనసు ఏంటంటే గనక వెన్నలా కరిగిపోతుందన్నమాట. అంటే వీరి మనసు తొందరగా కరిగిపోతుంది. ఎవరైనా వీరి ముందు వచ్చి ఏడ్చినా, ఎవరైనా వచ్చి వారి బాధల గురించి వీరి ముందు చెప్పినా వీరేంటంటే గనక వీరికే జరిగినట్టు ఏంటంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లోతుగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అదే వీరి మనసులో ఉండిపోతుందన్నమాట. అలా అది మనసులో పెట్టుకొని మాకు జరుగుతుందేమో అని బాధపడిపోయే సిచ్యువేషన్ కూడా ఉంటుందన్నమాట. కన్యా రాశిలో కొంచెం ధైర్యం తక్కువని చెప్పొచ్చండి. కాబట్టి ఏంటంటే ప్రతి దాన్ని కూడా చిన్నదాన్ని కూడా అనుమానిస్తారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఏదైనా జరిగితే కొంచెం భయపడిపోతూ ఉంటారు. అందరు ఇలానే ఉంటారని కాదు, కొంతమంది కన్యా రాశిలో మనం చూసుకున్నట్టయితే ఇలా ఉండే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. కానీ మంచి స్వభావాన్ని కలిగి ఉంటారండి. చూడటానికి చాలా చక్కగా ఉంటారు. వీరి మాటతోనే ఏంటంటే కనుక అందరినీ మైమరిపిస్తారని చెప్పొచ్చు. అంటే వీరు మాట్లాడే పద్ధతి ద్వారానే ఏంటంటే కనుక వీరికి ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉంటారు. అంటే చాలా వరకు కూడా వీరికి బంధువులు అంటే బంధువర్గం ఎక్కువనే ఉంటుంది. ఫ్రెండ్స్ సర్కిల్ అనేది కొంచెం తగ్గినా ఫ్రెండ్స్ ఉన్న కాడికైనా సరేనండి వీరి మాటలకి ఇంప్రెస్ అయిపోతారనమాట. అంత చక్కగా మాట్లాడుతూ ఉంటారు. వీరేంటంటే కనుక సలహాలు ఇవ్వటంలో నెంబర్ 1గా ఉంటారు. అంటే మంచి సలహాలు ఇస్తారు. ఎదుగుదల సలహాలు ఇవ్వటం, ఇలా ఉండు, అలా ఉంటే బాగుంటుంది, ఇలా చేసుకోవటం వల్ల ఇంకా లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు అన్నట్టుగా ఏంటంటే కనుక వారికి సూచిస్తూ ఉంటారు. ఎవరినైనా సరేనండి వీరేంటంటే ఎక్కువగా బాధ పెట్టరండి, ఎక్కువగా ఇబ్బంది పెట్టరనమాట. మంచి మనసుని కలిగి ఉంటారు. చాలా అంటే మంచి స్వభావం అనేది ఉంటుందన్నమాట. వీరికి ఉన్నతలో ఏంటంటే వీరు దానం చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయటంలో కూడా వీరు నెంబర్ 1గానే ఉంటారని చెప్పొచ్చు. వీరికి దైవారాధన అంటే చాలా ఇష్టము. అంటే దేవుడి దర్శనం చేయాలన్నా, అలానే కాకుండా దేవుడిని అంటే ఇలా మన ఇంట్లో మనం పూజ చేసుకోవాలన్నా వీరు చాలా చక్కగా ఏంటంటే కనుక అవి చేస్తూ ఉంటారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా అండి తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తూ ఉంటారు. ఏ పనిని కూడా ఏంటంటే కనుక వీరు తొందరగా మొదలు పెట్టరు. ఒకవేళ మొదలు పెట్టారనుకోండి అది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు దాన్ని అసలు వదిలిపెట్టారనమాట. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ వీరు చాలా చక్కగా ఉంటారు, చాలా బాగుంటారు, చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఒకరిపై కుళ్ళుకోవటం, ఈర్ష్య, కుతంత్రాలు జరపటం, ఒకరి గురించి చెడుగా చెప్పటం ఈ రాశి వారికి రాదని ఒక రకంగా చెప్పొచ్చు. ఇక కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి, ఈ స్త్రీ కారణంగా ఏంటంటే కనుక ఒక స్త్రీ అండి అంటే ఈ స్త్రీ కారణంగా మీకు మంచి జరుగుతుంది, చెడు జరగదు. ఎలా అంటే గనక ఈ స్త్రీ కారణంగా మీకు రావలసిన ధనం వస్తుందన్నమాట. కన్యా రాశిలో ఎవరికైతే డబ్బు సమస్య ఎక్కువగా ఉందో అలాంటి ధన సమస్య తీరబోతుంది. అంటే నార్మల్గా ఇప్పుడు మనము ఒక చీటీ ద్వారానో లాభ పొందవచ్చు. అలానే కాకుండా మనకు రావలసిన సొమ్ము బయట నుంచి దాని ద్వారా కూడా ఆ ఒక స్త్రీ కారణంగానే వస్తుంది. అలానే కాకుండా మనం ఎవరినైనా డబ్బు అడుగుతాం, ఏదైనా కొత్త వ్యాపారం చేద్దామని, కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని, లేదంటే కనుక మనకు అవసరం ఉండి ఎవరినైనా సరే మనం డబ్బు అడిగితే ఒక స్త్రీ మాత్రమే మీకు ఇస్తుంది. ఆ స్త్రీ ఏంటంటే కనుక మీకు
తెలిసే ఉంటుందన్నమాట. మీ బంధువర్గంలో కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఇలాంటి స్త్రీలు ఉంటారు. ఆ స్త్రీ వల్ల మీకు ఖచ్చితంగా లాభం కలుగుతుందన్నమాట. 3 నుండి 6 వరకు స్త్రీల వల్ల మీకు లాభం ఎక్కువగా కలుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే స్త్రీలు సలహాలు ఇచ్చినప్పుడు వాటిని తీసుకోండి, ఇంకా లైఫ్లో మీరు ఎదగటానికి అవకాశం ఉంటుందన్నమాట. కన్యా రాశి వారు ఎప్పుడు కూడండి కాముగా ఉంటూ ఉంటారు. మాట్లాడటం మొదలు పెడితే మాత్రం అసలు ఇంకా ఆపరని చెప్పొచ్చు, అంత ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడకపోతే అస్సలు కూడా మాట్లాడకుండా అలాగే ఉండిపోతూ ఉంటారనమాట. కానీ వీరి మాట తీరు, వీరు ఉండే విధానం, పద్ధతి అన్నీ కూడా క్రమంగా చక్కగా శిక్షణగా ఉంటూ ఉంటాయన్నమాట. అంటే క్రమశిక్షణ పాటిస్తూ ఉంటారు. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం చెప్పాలి అనేది ఏంటంటే కనుక 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడతారు. ఎవరి మనసు నొప్పించరండి. అదొకటి వీరిలో చాలా బాగుంటుందన్నమాట. కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుందన్నమాట అండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక మనం ముఖ్యంగా 3వ తేదీన చూసుకున్నట్టయితే శుక్రవారం ఉంది కదా, మీకు దైవానుగ్రహం ఉంటుంది. కాకపోతే మీరు ఇంకా దేవుణ్ణి దర్శించండి, ఇంకా మీరు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటేనండి మీ లైఫ్లో అంటే కొత్త కొత్త వస్తువులని కొనే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజుల్లో. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే కొత్త వస్తువులని కొనుగోలు చేస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఇంకా మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ఏంటంటే కనుక మీకు మంచి స్థితిగతిని తీసుకొస్తాయి అని చెప్పొచ్చు. ఆ పరిచయాల ద్వారా ఏంటంటే మీరు లాభ పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మీ వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా, ఫైనాన్షియల్ పరంగా ఏంటంటే కనుక కొత్త పరిచయాలు ఏర్పడితే మీకు లాభమే జరుగుతుంది, కానీ నష్టం జరగదు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీకు 3 నుండి 6 వరకు కూడా అండి చాలా చక్కగా ఉంది, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. కానీ అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంటుంది, అదొకటి చూసుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి, పెద్దవి రావు. అలానే కాకుండా మీ పిల్లల పరంగా అంటే కన్యా రాశిలో ఉండే పిల్లల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది. అంటే ఇబ్బందులు తొలగిపోతాయి, చాలా వరకు కూడా మీకు మంచి ఫలితాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా మీ కెరియర్ పరంగా బాగుంటుంది. మీరు ఇంకా కెరియర్లో సెట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు, అది కూడా జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఇంకా విద్యార్థుల పరంగా కూడా అండి బ్రహ్మాండంగా ఉంది. విద్యార్థులు కూడా చక్కగా విద్యలో రాణించగలుగుతారు. విద్యార్థులు కూడా ఏంటంటే కనుక పోటీ పరీక్షల్లో ముందు ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం అని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకు, శ్రేణి ప్రముఖులకు కూడా అనుకూల సమయం చాలా చక్కగా ఉంటుందన్నమాట. కాకపోతే కన్యా రాశిలో ఉండే రాజకీయ నాయకుల పైన కొంచెం నిందలు పడే అవకాశం ఉంటుంది. మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కన్యా రాశిలో అంటే భార్యాభర్తలు ఉన్నారు కదా, వారి మధ్య ఉండే విభేదాలు అంటే తొలగిపోతాయి. విభేదాలు తొలగిపోయి బంధాలు బలపడే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా ఉండే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఏంటంటే కనుక ఈ కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి కోర్టు కేసులు ఏవైతే ఉంటున్నాయో వాటి నుంచి మంచి లాభం కలిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కోర్టు కేసుల ద్వారా మీరు ఏంటంటే కనుక మంచి పురోగతిని సంపాదించుకోగలుగుతారు, అంటే విజయాన్ని సాధించే అవకాశం కూడా ఇక్కడైతే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా కన్యా రాశి వారు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏది మొదలు పెట్టినా దైవాన్ని ఆరాధించుకుంటూ పనిని చేయండి, ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది. కష్టాలు కన్యా రాశి వారికి ఎక్కువే అని చెప్పొచ్చు. ధనానికి సంబంధించిన సమస్య కూడా కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ధనం వస్తే ఒకటేసారి వస్తుంది, రాకపోతే మొత్తమే రాకుండా పోతుంది కదా. కానీ అలా కాదండి, మీకైతే బాగుంటుంది, చేతికి డబ్బు అందుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్య కొంచెం తీరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్త్రీ వల్లనే మీకు ఏంటంటే కనుక ధనలాభం కలిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. అందరికీ జరుగుతుందా అండి అంటే కనుక కన్యా రాశిలో ఉండే కొంతమందికి మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ధనలాభం కలుగుతుంది. రావలసిన డబ్బు అంటే సమయానికి అందుతుంది. అందటం వల్ల ఏంటంటే కనుక కొత్త వ్యాపారం చేపట్టడం, కొత్త పనులను చేపట్టడం, కొత్త ప్రాజెక్టులు, అలానే షేర్ మార్కెట్లో డబ్బుని పెట్టడం, ఇలాంటివి మీరు చేసే అవకాశాలు ఉంటాయి. కానీ లాభమే కలుగుతుంది, నష్టం కలగదు. 1-2 సార్లు ఆలోచించండి. ఏది చేసినా 1-2 సార్లు ఆలోచించుకోండి. దైవ దర్శనం చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా దైవాన్ని అంటే ఆరాధించండి. ఆవుకు ఆహారం పెట్టండి. అలా కూడా మీకు మంచి ఫలితం అంటే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఏంటంటే ప్రేమికుల పరంగా ఏంటంటేనండి సమయం అంతగా అనుకూలించటం లేదు. మీరు ప్రేమించిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. లేకపోతే ప్రేమలో అనుకోని అంటే ఘటనలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ప్రేమ దూరమైపోవటం, ప్రేమికులు విడిపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి సంబంధాలు అయితే ఇంకా బలపడాలి, ఇంకా మా సంబంధం బాగుండాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళు అంటే మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తను వహిస్తే సరిపోతుంది. మిగతాదంతా కూడా బాగానే ఉంది, కానీ
ఇక్కడ ప్రేమికులకు మాత్రం అనుకూలించని సమయం అని చెప్పొచ్చు. అనుకూలించేలాగా ఉండాలంటే గనక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆవుకు ఏంటంటే గనక పచ్చగడ్డిని పెట్టండి. అలా పెట్టడం వల్ల ప్రేమ జీవితం అనేది బాగుండే అవకాశం అయితే కనిపిస్తుందనమాట. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి అయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది. చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాటిని ఏంటంటే గనక మీరు అంటే చక్కగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. మిగతాదంతా కూడా సూపర్ ఉందని చెప్పొచ్చు.